హలో. ఇప్పుడే కిందనే మా రెస్టారెంట్‌లో చిన్న బార్ ఉంది. అక్కడ లైట్‌గా ఒక బీరేసి ఫ్రెష్ అయిపోయి కిందకొచ్చాం. ఆఫర్ పెట్టాడు. ఇక్కడ రూమ్ తీసుకున్నోళ్ళకి చిన్న ఆఫర్ పెడితే ఆ బీరేసి టుక్ టుక్ ఎక్కాం. ఇక్కడ థాయిలాండ్ బ్యాంకాక్‌లో ఇవే ఫేమస్. మనం ఎక్కడ పడితే అక్కడ స్విచ్ ఆఫ్ కాలింగ్ బెల్ ఉంటది. అది నొక్కితే వాడు ఆపేస్తాడనమాట. మేము దిగాం, వాకింగ్ స్ట్రీట్ దగ్గరికొచ్చాం. ఇక్కడ కార్ చూసారా ఇది? టొయోటా పెద్దది. తర్వాత ఇక్కడ థాయ్ మసాజ్ సెంటర్‌లన్నీ వాకింగ్ స్ట్రీట్‌లో ఎక్కువ మసాజ్ సెంటర్‌లే ఉంటాయి. ఫుడ్డు, మసాజ్ సెంటర్‌లు అన్నీ, అన్ని షాపులు ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఎక్కువ మసాజ్ సెంటర్‌లు ఉంటాయి. ఆ సోఫాలో కూర్చొని మసాజ్ చేయించుకుంటే 200 థాయ్ బాత్ అంటే మనది 600 అవుతుంది మనదైతే. హ్మ్. బాడీ అంతా అయితే 300 థాయ్ మసాజ్ మనకు 900 అవుతుంది. ఇవన్నీ అవే. తర్వాత వాకింగ్ స్ట్రీట్ స్టార్టింగ్ ఇది. ఇక్కడికొచ్చాం. వాకింగ్ స్ట్రీట్ పైన ఉంది కదా రాసింది. అది ఎంట్రన్స్. ఇక్కడ మొత్తం అందరూ ఇప్పుడు న్యూ ఇయర్‌కి వెళ్ళాం కదా మేము. 31 రేపు ఎల్లుండి స్టార్ట్ అవుతది. ఇది మేము వచ్చి సెకండ్ డే. అందరూ టూరిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారండి బాబు. మొత్తం అందరూ పతాయిలోనే ఉన్నారు. ఫారినర్స్ ఎక్కువ. ఇండియన్స్ కూడా ఇంకా ఎక్కువ. 50% ఇండియన్స్ ఉన్నారు. 50% ఏమో అమెరికా వాళ్ళే ఉన్నారు. మొత్తం అందరూ. ఎక్కువ మంది మన ఇండియా వాళ్ళు కూడా గోవా అది వెళ్ళట్లేదేమో. మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ ఇండియా వాళ్ళే. మన ఇండియా వాళ్ళే. మళ్ళీ వాకింగ్ స్ట్రీట్‌లోకొచ్చి 50% మనోళ్ళు, 50% ఆళ్ళు. పోలీసులున్నారు చూడండి. మనలా ఎక్కడ పడితే అక్కడ పోలీసు "రండేయ్ కేసేసేస్తాను. 300, 400 తాగుతున్నావు, 500 ఫోన్ ఇచ్చేయి పట్టుకెళ్ళిపోతాను" హ్యాపీగా తాగమంటారు కాకపోతే ఏ గొడవలు చేయకుండా ఆళ్ళ పని ఆళ్ళు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడే నించుంటారు. ఎవరిలో ఏమనరు. ఎవడు తాగవలసింది ఆడు తాగొచ్చు. ఎవడు తినాల్సింది ఆడు తినొచ్చు. ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు ఈ స్ట్రీట్స్‌లో. కానీ అందరూ టూరిజం వల్ల నెక్స్ట్ ఇక్కడేంటంటే బంతులుంటాయి. ఒక బాల్ తీసి ఇక్కడ కనిపిస్తున్న ఆ యెల్లో బెడ్ మీద కొడితే అమ్మాయిలిద్దరూ పడిపోయారు నీటిలో. కింద నీళ్ళుంటాయి. నీటిలో పడిపోతారు. ఈడు ఆనందం చూడండి ఈడే కొట్టాడు. ఒక్క బకెట్‌కి 400. మమ్మల్ని అడిగింది కానీ మేము వద్దన్నాం. ఎందుకంటే ఎవరన్నా పడిపోతేనే లేపుతాం. మాది అలాంటి దేశం. అలాంటి డబ్బులిచ్చి ఆళ్ళని నీటిలో తొయ్యమని ఎవరు చెప్పాడని చెప్పి పెద్ద మనసు చేసుకొని అంటే కొట్టాలని ఇష్టం ఉన్నా సరే తప్పుగా అనిపించింది. అందుకే మేము అది తీసుకోలేదు. లేదంటే 4 బాల్స్ 4 బాల్స్ 200 థాయ్ బాత్సో ఎంతో చెప్పింది. అలా నడుచుకుంటూ నడచడమే ఇంక వాకింగ్ స్ట్రీట్ అని వాక్ చేయడమే. అలా నడుస్తూ, నడుస్తూ ముందుకెళ్తే ఇవన్నీ బార్లు, పబ్బులు. మనకి వైజాగ్‌లో పబ్బులు కొంచెం ఉంటాయి. ఇక్కడ అలా కాదు. అటు ఇటు ఉన్నవన్నీ పెద్ద పెద్ద లైట్‌లతో ఉన్నవన్నీ పబ్బులనమాట. విత్ గర్ల్స్, వితౌట్ గర్ల్స్ అన్నీ పబ్బులే ఉంటాయి. ఇంగో ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఆళ్ళే ఉన్నారు. ఇది థాయిలాండ్ రాయల్ పోలీసులు ఈళ్ళు బ్లాక్ డ్రెస్‌లో ఉన్నోళ్ళు. థాయిలాండ్ రాయల్ పోలీసులు ఈళ్ళు. ఎవరిని ఏమనరు. మాటలు కూడా అనరు. ఆళ్ళ పని ఆళ్ళదే. మన పని మనదే. ఎవరి పని ఆళ్ళు చేసుకోవడం అక్కడ. నెక్స్ట్ ఈ వాకింగ్ స్ట్రీట్‌లో మొత్తం నడిచినా మేము రూమ్‌కొచ్చి చెప్పులు చూసుకుంటే ఇంత కొద్ది డస్ట్ కూడా లేదు. మన ఊర్లో కొంచెం ఇలా బయటికెళ్ళొత్తే చాలు. కాళ్ళు మురికైపోతాయి, చెప్పులు మురికైపోతాయి, ధూళి ధూళైపోద్ది. అదొకటుంది ఇక్కడ. ఎక్కడ డస్ట్ లేదు. నెక్స్ట్ మన దాంట్లో రాత్రి, పగలు మున్సిపాలిటీ వాళ్ళు తుడుతూనే ఉంటారు. అయినా ఎక్కడ చూసినా మట్టే. ఇక్కడ ఎవరు తుడవట్లేదు. ఎక్కడ ఎవరు పొద్దున్న, సాయంత్రం ఎవరు కనిపించట్లేదు మాకు. కానీ నీట్‌గా ఉంటున్నాయి రోడ్లు. తర్వాత ఇక్కడ ఐస్‌లో ఏసి ఉంచారు లాబ్స్టర్స్ పెద్ద పెద్ద రొయ్యలు అన్నీ లైవ్‌లో అక్కడే మనకి ఏపేసి వండేసిస్తారు. తర్వాత చాలా పెద్దవివి. ఇక్కడేంటంటే ఫుడ్డు ఇక్కడే వండేసిస్తారు కానీ లోపలికెళ్ళి కూర్చుంటే మళ్ళీ తాగమంటారు. తాగితే రేట్ ఎక్కువనమాట. మామూలుగా బయటైతే బీరు 90 బార్స్ అయితే అక్కడ 180 బార్స్ అలా తీసుకుంటున్నారు. పబ్బుల్లో కూడా అందుకే పిలుస్తారు లోపలికి రమ్మని రమ్మని. ఆళ్ళు పర్పస్ ఏంటంటే మనం అక్కడ తాగితే ఆళ్ళకి ఎక్కువ డబ్బులొస్తాయి అంతే. లేదు నిజంగా తాగాలనిపిస్తే బయట తాగితే రూ. 90 అక్కడ తాగితే 180, 250, 350 అంటే ఆటిలకున్న రేంజ్ బట్టి చెప్తున్నారంతే. మొత్తం వాకింగ్ స్ట్రీట్ అంతా లైటింగ్‌తో నెక్స్ట్ న్యూ ఇయర్ కదా! రెడీ చేశారు. ఇంకా 2 డేస్‌లో న్యూ ఇయర్ ఉందని చెప్పి. కొన్ని కొన్ని షాపింగ్ మాల్‌లో అయితే చాలా రెడీ చేశారు. న్యూ ఇయర్ అని. మేము చాలా లేట్‌గెళ్ళాం. అప్పటికే జనాలు తగ్గిపోయారు. నిన్న బాగా అలసిపోయాం గదా! పోనీ రెస్ట్ తీసుకొని కొంచెం ఎళ్ళాం. ముందు రోజు నిద్ర లేపడంలో ఫ్లైట్‌లో.
లేట్‌గా వెళ్ళడం వల్ల కొద్దిగా జనాల దగ్గర ఇది ఈ పెద్దది ఇది. వాకింగ్ స్ట్రీట్‌లో కొద్దిగా పెద్ద పబ్ ఇది. లోపలికి ఎంట్రన్స్ అయితే ఫ్రీ మనకి. లోపల కూర్చొని తాగినంత ఒక బీర్ తీసుకొని తాగి ఎంజాయ్ చేయొచ్చు. లోపల మామూలు డాన్స్‌లు అవి ఏస్తారు. ఎంజాయ్ చేయొచ్చు. తిరగడానికి అదే కాలు వీకితే లోపలికెళ్ళి కూర్చుని పోవచ్చు. ఒక గంట, 2 గంటలు. ఆళ్ళు ఓన్లీ మనల్ని తాగమని ఎంకరేజ్ చేస్తారు మరి డబ్బుల కోసం అంతే. అలా నడుచుకుంటూ వెళ్తే మొత్తం అంతా షాపింగ్‌లు చేసుకోవచ్చు. ఇక్కడ షాపింగ్‌లనేవి చాలా తక్కువ. తాగడానికి, తిరగడానికే తప్ప ఈ వాకింగ్ స్ట్రీట్ అంటే అది మన ఇష్టం. ఎంత పబ్‌లో కావాల్సితే అంత పబ్‌లుంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇది బాస్. ఇది కూడా చాలా పెద్దదే. బాస్ అన్నది కూడా. ఇక్కడ వాకింగ్ స్ట్రీట్‌లో అన్నిటికన్నా ఇది కూడా చాలా పెద్దది. ఈ పబ్బు. ఇగో పిలుస్తుంటారు అలా మనకు బోర్డు చూపిస్తారు లోపల యాక్టివిటీస్ ఎటుంటాయని. ఇక్కడేమో థాయిలాండ్ పైథాన్. కొండ చిలువ యెల్లో కలర్. వీడియో తీస్తుంటే వద్దని రూ. 100 ఇమ్మంటుంది. మా వాడంటే వీడియోకొచ్చేసి. తర్వాత ఆళ్ళ దగ్గర గుడ్ల గూబ కూడా ఉంది. దానికి వంతే, దీనికి వందే. తర్వాత అలా కొంచెం ముందుకొస్తే ఇక్కడ న్యూ ఇయర్ కోసం చెప్పి పెద్దది. ఇది పెద్ద బార్. ఇక్కడ కూడా బా రెడీ చేశారు. చిన్న పిల్లాడు చూడండి ఆడు. మళ్ళీ ఇది ఒక ఇండియా వాళ్ళదో అనుకుంటాను ఇది. మన ఇండియా వాళ్ళదే. ఇండియాలో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. హిందీలో పిలుస్తున్నారు. ఆవో భయ్యా అని. థాయిలాండ్ అమ్మాయిలు కూడా నమస్తే, నమస్తే అంటున్నారు. అంటే మన ఇండియన్స్ అంతమంది వెళ్తున్నారని అర్థం చేసుకున్నాం అప్పుడే. ఒకళ్ళైతే మా మసాజ్ సెంటర్ దగ్గర నన్ను మా ఫ్రెండ్‌ని చూసి బాహుబలి, బాహుబలి, ఆర్ఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అంటున్నారు. గడ్డాలు ఉండడం వల్ల ఏటో మమ్మల్ని. బాహుబలి, బాహుబలి అంటున్నారు. అంటే కొద్దిగా ఎవడన్నా పర్సనల్ ఉండి ఐటీ కనిపిస్తే బాహుబలి అని పిలుస్తున్నారు ఆ థాయ్ మసాజోళ్ళే మన ఇండియన్స్‌ని. ఆళ్ళు అంత నేర్చుకున్నారు. మనం ఎళ్లి అంతమంది తిరుగుతున్నారనమాట ఇక్కడ. కానీ ఎన్ని డబ్బులు పోయినా మాత్రం చాలా ప్రశాంతంగా ఉందక్కడ. మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం ప్రతి విషయంలో ఇక్కడ. థాయిలాండ్‌లో పత్తాయ గానీ, మనం వెళ్ళిన చోట్ల గానీ అన్నిటిలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడ ఏం మోసం చేయరు. ఆళ్ళ పని ఆళ్ళదే, మన పని మనదే. ఇక్కడ ఇగో ఈ పైథాన్ మనం మెడలో యేసుకుంటే 100 బాత్ ఓబెల్ ఉంది కదా! గుడ్లగూబ. దాన్ని మనకి చేతికి ఒక గ్లౌజ్ ఏసి మన చేతి మీద నిలబెడతారు. దానికి రూ. 100. మనది 100 అంటే ఆళ్ళది 300. ఆళ్ళది 100 అంటే మనది 300 అవుతది ఇక్కడ. వాకింగ్ స్ట్రీట్ ఎండింగ్ ఇది. బయటకొచ్చేసాం. వాకింగ్ స్ట్రీట్ బయటకొచ్చేస్తే మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక రైట్ తిరిగాక ఇలా కొంచెం ముందుకెళ్ళాలి. పత్తాయ అని కనిపిస్తుంది కదా! పైన కొంచెం కొండ మీద. ఆ పతాయ అనేది బీచ్ దగ్గర. మొత్తం ఇదంతా బీచ్ దగ్గరే వాకింగ్ స్ట్రీట్ ఇదంతా బీచ్. ఇక్కడ చూసారా కార్లు? ఇవన్నీ ఓనర్స్‌గా టాక్సీలు తిరుగుతున్నాయి. అదే మతిపోతుంది ఇక్కడ. మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిరంజీవి వీళ్ళందరూ తిరిగే కార్లు ఇక్కడ టాక్సీలు అంటే ఏంట్రా బాబు అని. అందుకే ఒక టాక్సీ డ్రైవర్‌ని అడిగాను. మేము ఒక కార్ బుక్ చేసుకుంటే హోండా సిటీ వచ్చింది. ఇక్కడ ఎంత అని అడిగితే 6,70,000 అట ఆళ్ళకి. అది మనకి అది అక్కడ ఎంత 18,00,000 ఇక్కడ 6,70,000 హోండా సిటీ అంటే ట్యాక్స్‌లు అందుకే తిప్పుతున్నారు ఈళ్ళంత పెద్ద పెద్దగా. ఈళ్ళకి తక్కువకొస్తున్నాయి ఆళ్ళ బాతుల్లో. మనకు రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల ఏంటో మనకేమో 22,00,000 ఉన్న కారు ఇక్కడ 6,70,000. మా డ్రైవర్‌ని అడిగాను ఈరోజు. అడిగితే అతను చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఉన్న టాక్సీలన్నీ టొయోటా, క్విజీలు పెద్ద పెద్దవే. బెంజ్‌లు, ఆడీలు, ఫార్చునర్స్ బావుంది. ఇదేమో పతాయ బీచ్ అవతల సైడు. వాకింగ్ స్ట్రీట్ ఎండింగ్ పతాయ బీచ్ రోడ్ వస్తది. బీచ్ రోడ్ నుంచి మళ్ళీ మనం వాకింగ్ స్ట్రీట్‌కి వచ్చేటప్పుడు మధ్యలోనేమో ఫుడ్ బజార్, ఫుడ్ మార్కెట్ ఇది. ఇదేమో ముసలి మాంసం. ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాం దగ్గరికి. 300 తాయి బాత్ చెప్పాడు. తిందాంలే అనుకున్నాం గానీ దగ్గరికి వెళ్ళగానే చికెన్ షాప్‌లో మనకి ఆదివారం అయిపోయాక సోమవారం ఎలా వాసన వత్తదో అంత వాసన వత్తుందక్కడ. విపరీతమైన పొల వాసన వచ్చింది. బాబోయ్! అని ఇంక అసహ్యం తినబుద్ధేయలేదు. పైకొచ్చేసాం. మా వాడైతే ఆ వాసనకి వీడియో తీయలేదు. మరీ ముందుకెళ్ళిపోయాడు. ఆ బుర్ర ఒకటి ముందు నెట్టి 4, 5 బుర్రలు ముసలి బుర్రలు తెచ్చి. ఏ రోజు అయిపోయిన ముసలి మాంసం అయిపోగానే బుర్రలన్నీ ఆళ్ళు ముందున డిస్‌ప్లే చేస్తున్నారు. తర్వాత కొంచెం ముందుకొస్తే ఫ్రూట్ అక్కడ దొరుకుతది ఫేమస్ అంట. పనస పండులా ఉంటది కానీ పనస పండు కాదు. దాంట్లో ఏదో పెద్ద తొన ఉంటది ఒకటి. ఇవన్నీ చూసాం. ఇవన్నీ పప్పర పనస.
కొంచెం ముందుకొచ్చి ఇది ఒకటి బాగుందని చెప్పి ఇక్కడ ఇద్దరం దానిమ్మ జ్యూస్ 2 చెప్పాం. బయటికి మాత్రం కలర్ బాగుంది. కాకపోతే రెడీ చేసి మనం ముందు చేయట్లేదు, రెడీ చేసి ఉంచారు. దానివల్ల మేము ఒక్కొక్కటి 80 బాత్స్, ఒక్కో బాటిల్ 2 తీసుకున్నాం. కట్ చేసి పెట్టడం వల్ల బాగుంది అనుకొని 80 తీసుకున్నాం. ఇద్దరం పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే పెద్దగా మోసం చేయరు, పర్వాలేదు, అంతా బాగుంటుంది. అదే మన దగ్గర అనుకో ఓన్లీ రంగే ఉంటుంది, టేస్ట్ ఉండదు. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడేమో నత్తలు, పీతలు, నత్తలు, ఇవి పీతలు, ఇవి తెలుసు కదా మీకు. ఇవేమో రొయ్యలు లైట్ ఫ్రై చేసి ఉంచారు, మనం ఆర్డర్ ఇస్తే డీప్ ఫ్రై చేసేస్తారు. తర్వాత ఇక్కడేమో 2 పందులు మధ్య కోసి అటు ఇటు వైర్లతో కట్టేసి తిప్పుతున్నారు బొగ్గుల మీద. బొగ్గులు బాగా వేడి చేసి ఆ ఇద్దరు కూర్చున్నారు తిప్పడం. తర్వాత మా ఆవిడ కాలు పీకే మసాజ్ చేయించుకుంటున్నాడు. ఆ మసాజ్ చేసిన వాళ్ళు కూడా చాలా సీనియర్, చాలా బాగా చేసింది. ఆ పక్క ఆవిడేమో మా ఆవిడకి లైన్ వేస్తుంది, అతనికి మసాజ్ చేస్తున్నాడు. ఆ అంకుల్ తెగ సిగ్గుపడిపోతుందండి, ఫస్ట్ టైం బ్యాంకాక్ వచ్చినట్టున్నాడు. ముసలోడే కానీ పాపం నవ్వేసుకుంటున్నాడు, ఆడు ఊరికనే. మా వాడు మాత్రం బాగా తిరిగి తిరిగి కాళ్ళు పీకడం వల్ల దూరేసాడు అందులోకి, కానీ రిలాక్స్ అయిపోయిందని చెప్తున్నాడు. బాగా చేశారు, ఇక్కడ చాలా బాగా చేశారు. 200 థాయ్ బాత్స్ సూపర్. ఇంకా కాల్ పీకులు అన్నీ ఒక 2 days ఉండవు. ఆ పక్కన ముసలాన్ని చూస్తేనే నాకు నవ్వు వస్తుంది, నా ఆపోజిట్లో కూర్చొని ఒకటే. ఆడు సిగ్గుపడిపోతున్నాడు పాపం. పాపం మాత్రం ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటో తెలియదు, అతను నవ్వేసుకుంటాను. తర్వాత నేను ఇంకా బయటని అమ్మాయి తల అసికేసాను. తర్వాత టుక్ టుక్ ఎక్కి మా రూమ్కి మేము